ఆత్మ కలిగిన వారికి ఆ రుచి తెలుస్తుంది. ఏ రుచి? పరలోకపు రుచి, పరలోకపు అనుభవాలు. నిజమే, పరలోక రాజ్యం చూసొచ్చామంటే చాలామంది పరలోకం చూసి రావడం ఏంటి, పరలోకమైన పక్క ఊరా అంటారు. కానీ ఆత్మని ఎరిగి ఆత్మ కలిగి ఆత్మలో నిత్యము ఉంటున్నవారు, అంటే ఈ భౌతిక శరీరానికి సంబంధించిన అన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టిన వారిలో ఆత్మీయ స్థితి కలిగి ఆత్మపూరులుగా ఎవరుంటారో ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. చూడండి, నేనే కాదు, మరి అమ్మగారు చూశారు, వారి కుమార్తె చూశారు. పరలోకం నరకము అందరికీ చూపిస్తాడు దేవుడు. ఎలా ఉంటే చూపిస్తాడు? ఎలా ఉండాలి? ఈ లోకపరంగానా? కాదు, ఆత్మీయంగా. అంటే అన్నిటినీ విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టడానికి చాలామంది కష్టం, బాధ. ఎలాంటి పని అయినా చేస్తారు, ఏ పనికైనా వెళ్ళమంటే వెళ్తారు, ఏ కష్టం చేయమన్నా చేస్తారు. కానీ కూర్చొని ప్రార్థనలో వాళ్ళ యొక్క బలహీనతలు తొలగించుకోవడానికి వాళ్ళకి ఎంత కష్టమో. ఏమేం కొంతమంది అంటే ఒక సిస్టర్ గారికి ఇట్లాగే అన్నారు నాతో, అసలు ఏంటమ్మా మేము మీలాగా చూడాలి పరలోకం నరకం అంటే. నేను అన్నాను, అమ్మ చూడాలి, అందరూ చూస్తారు, మీరు అందరి కోసమే ప్రభు మన మధ్యలో ఉన్నారు, మీరు చూడాలి. ఎలా చూడాలమ్మా? ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థనతో పాటు క్రియలు, మన ప్రవక్తను మార్చుకొని ఈ లోక సంబంధం అన్నిటికీ దూరంగా అండి, దేవునికి దగ్గరగండి, అప్పుడు ఖచ్చితంగా చూస్తారు అన్నప్పుడు అది కష్టమేటట్టుందమ్మా అన్నది. ఎందుకమ్మా అన్నాను. 20 ఎకరాల పొలం ఉంది, ఆ పొలానికి వెళ్ళాలి, నాటేయాలి, అక్కడ పళ్ళు చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి కదమ్మా. అందువల్ల మరీ అంతగా ప్రార్థనలో ఉండిపోయి పూర్తిగా దేవుడితో ఉండాలంటే కష్టము అనేది. మరి కష్టం అనుకున్నప్పుడు పరలోకం చూడాలంటున్నావు, మళ్ళీ కష్టం అంటున్నావు. ఎలా? నువ్వు అవన్నీ వదులుకుంటేనే నిజమైన ప్రభు యొక్క పరలోక పట్టణాన్ని నువ్వు చూడగలుగుతావు అని చెప్పారు. నిజంగా మన జీవితంలో ఆ విధమైన మనసును కలిగి ఉండాలి. వాస్తవానికి మీరందరూ కూడా ధన్యులే, ధన్యులు. ఎందుకంటే ఈ రోజులలో ఇటువంటి రీతిగా ఆత్మపూరులుగా ఉన్న దైవజనులు తక్కువ, లేరు, ఎక్కడ కూడా లేరు. ఒక కాలంలో ఉన్నారు, ఏసన్న గారు ఉన్నారు, దేవదాసయ్య గారు ఉన్నారు, డీజీ దినకర్ గారు ఉన్నారు. ఆ రోజులలో ఆ భక్తి జీవితము, ఆ ప్రార్థన జీవితము, ఆ ఆరాధన క్రమము, ఆత్మలో నిత్యము వాళ్ళు మండుతూ ఉన్నారు. ఇప్పుడు ఉంటున్న రోజులలో కరువుగా ఉన్నది.